సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కార్తికేయ నటించిన బదే వాయువేగం మూవీ రివ్యూ. తెలుగు సినిమాకు సంబంధించి యాక్టర్ కార్తికేయ ఓ అసెట్ అని చెప్పొచ్చు. యాక్షన్ హీరోల విభాగంలో తెలుగు సినిమాకి అతను ఒక అసెట్టే. మంచి యాక్షన్ హీరో కట్అవుట్ అతనిది. ఆ కట్అవుట్ తో సరైన యాక్షన్ థ్రిల్లర్ తీస్తే మామూలుగా ఉండదు. ఎంటర్టైన్మెంట్ తో ఓర థ్రిల్ ఉంటది, వీర కిక్ ఉంటది. కానీ ఏం చేస్తాం, ఆ కట్అవుట్ తో ఛాలెంజింగ్ థ్రిల్లర్స్ ఎవరు ప్లాన్ చేయడం లేదు. మామూలు సాదా సీదా కమర్షియల్ హిట్ల కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నికార్సైన టాలెంట్ ని మోసా ఫార్ములాస్ తో మురగబెట్టి రొటీన్ క్యాలిక్యులేషన్స్ తో రుబ్బి పారేస్తున్నారు. ఓ రాయేద్దాం, తగిలితే జాక్ పాట్ తగులుద్ది, లేకపోతే పోయేదేముందలే అనుకున్నట్టుగానే కార్తికేయతో సినిమాలు తీస్తున్నారు. అంతేగాని అతనిలో ఉన్న కలేజాన్ని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసి సినిమాలు తీస్తున్నట్టు అనిపించట్లేదు. ఇక్కడ పొరపాటు ఎవరిదైనా కావచ్చు, కార్తికేయ అవ్వచ్చు, అతనితో సినిమాలు తీస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకెవరిదైనా అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ ఓ మంచి టాలెంట్ కు మాత్రం అన్యాయం జరుగుతుంది. కార్తికేయ లేటెస్ట్ గా నటించిన సినిమా బదే వాయువేగం సినిమా ఈ వారం థియేటర్స్ కు వచ్చింది. మరి ఈ సినిమాతో అయినా ఆ మాస్ కట్అవుట్ కి జరగాల్సిన న్యాయం జరిగిందా లేదా మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పాలి అంటే, ఓ క్రికెట్ ఆటగాడు, క్రికెట్ బెట్టింగ్, జాగ్వార్ కారు, 2000 రూపాయల నోటు, ఓ పాపం తమ్ముడు. ఇదే ఈ సినిమాలో కథ. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్టెడ్. ఎందుకు కనెక్టెడ్, ఎవరి మూలంగా కనెక్టెడ్ అంటే హీరో వెంకట్ మూలంగా కనెక్టెడ్. ఎవరతను? అతను ఓ క్రికెటర్, మంచి ప్లేయర్ అయినప్పుడు గ్రౌండ్ లో ఆట ఆడాలి. కానీ మనోడు ఏం చేశాడు, బెట్టింగ్ ఆడాడు. వెంకట్ కి ఓ సిద్ధాంతం ఉంది, లక్ ని నమ్మడు, క్యాలిక్యులేషన్ ని నమ్ముతాడు. పోతే క్యాలిక్యులేషన్ అతన్ని ఎప్పుడు మోసం చేయలేదు, కానీ లక్ మాత్రం మోసం చేసింది. దాని మూలంగానే అతడు జాగ్వార్ కారుని దొంగతనం చేయాల్సి వచ్చింది. ఆ పైన ఒక 2000 రూపాయల నోటు. అదే ఈ కథలో పెద్ద ట్విస్ట్. బేసిక్ గా అయితే అతను సినిమాలో చాలా పవర్ఫుల్ రౌడీ తమ్ముడు, కానీ వెంకట్ మూలంగా కథ చివరికి వచ్చేప్పటికీ పాపం తమ్ముడు అయిపోయాడు. ఎందుకు అసలు అలా జరిగింది, ఏం జరిగింది, ఏం చేశాడు హీరో వెంకట్, తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే బదే వాయువేగం ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి, ఈ సినిమాలో ఉన్న కథకి ఏ విధంగానూ సంబంధం లేని టైటిల్ అది. బదే వాయువేగం. వాయువేగం అంటే వాయువంత వేగం గలవాడు. ఎవరు? హనుమంతుడే. భజే అంటే జై అని అర్థం, జై హనుమాన్ అని అర్థం కనిపిస్తుంది ఈ టైటిల్లో. అంటే సినిమాలో ఈ టైటిల్ కి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మనకి తోచింది అనిపించింది అనుకోవటం జరుగుతుంది. పెట్టుకోవచ్చు, సినిమాకి ఎలాంటి టైటిల్ అయినా పెట్టుకోవచ్చు. పోతే పవర్ఫుల్ టైటిల్ పెట్టుకున్నప్పుడు దానికి తగ్గ ఇంపాక్ట్ సినిమాలో కనిపించాలి కదా, అప్పుడు కదా అదిరిపోయే కిక్ ఉండేది. ఈ టైటిల్ కి సంబంధించి నేను ఎందుకు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తాను అనేది ఇప్పుడే చెప్పను, కొన్ని డీటెయిల్స్ మాట్లాడిన తర్వాత మధ్యలో చెప్తాను. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్, మామూలు యాక్షన్ థ్రిల్లర్ కాదు, సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. అక్కడ వరకే కాదు, ఒక సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ అని కూడా చెప్పుకోవచ్చు. యాక్షన్ అనే మాటని కొంచెం తగ్గించి చెప్తేనే బెటర్, ఎందుకంటే ఈ సినిమాలో అదరగొట్టేసే యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ లైట్ గానే ఉంది. సర్వైవల్ థ్రిల్లర్ పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ ఓకే కరెక్ట్, ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. సర్వైవల్ థ్రిల్లర్ అని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఈ కథలో హీరో, అతని అన్నయ్య ఓ గూండాల రాజ్యంలో, ఆ గూండాల ఉచ్చులో, వాళ్ళ వలయంలో చిక్కుకుపోయారు. దాని నుండి సర్వైవ్ అవుతారు. ఎలా ఆ ఉచ్చు నుంచి తప్పించుకున్నారు, వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకున్నారు, అదే ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్. సినిమా స్టార్ట్ అయినప్పుడు విలన్స్ గురించి, విలన్స్ వరల్డ్ గురించి పరిచయం చేసినప్పుడు ఎక్సైటింగ్ గానే అనిపించింది. అబ్బా భలే ఉన్నారా విలన్స్, వీళ్ళు క్రైమ్స్ కూడా చాలా క్రూరంగా చేస్తున్నారు, వీళ్ళతో ఎవరు పెట్టుకుంటారో కానీ వాళ్ళకి మూడుద్దిరా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళకి సంబంధించి కథ మొదలవుద్దో, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రివీల్ అవుతా వెళ్తాయో డైల్యూట్ అయిపోద్ది, చాలా రెగ్యులర్ గా అనిపిస్తూ ఉంటది వాళ్ళ విలనిజం. హీరో క్రైమ్ లో ఇరుక్కోవటం, విలన్స్ దగ్గర ఇరుక్కోవటం, ఆ ప్రాసెస్ అది చాలా బాగుంటది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అమాయకుడైతే భయపడతాడు, హీరో అన్న తర్వాత ఖచ్చితంగా తిరగబడతాడు. ఎప్పుడైతే హీరో తిరగబడ్డాడో, విలన్స్ వీక్ పాయింట్స్ తెలవటం మొదలు పెట్టాయో, అక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ చాలా రొటీన్ గా నడిచింది ఈ సినిమాలో. సినిమా స్క్రీన్ ప్లే లో ట్విస్టులు మాత్రం భలే ఉన్నాయి. కొన్ని ట్విస్టులు అయితే సర్ప్రైజ్ చేస్తాయి కూడాను. కానీ ఎప్పుడైతే విలన్స్ వీక్ పాయింట్స్ మనకి అర్థం అవుతాయో, అక్కడి నుంచి సినిమా చాలా మామూలుగా నడుస్తూ ఉంటది. ఎందుకంటే ఆ వీక్ పాయింట్లు,
అటువంటి టైప్ ఆఫ్ విలన్స్ ని మనం ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసాం. విలన్ గా రవిశంకర్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. పెర్ఫార్మెన్స్ విషయంగా చూస్తే మాత్రం ఇలాంటి ఆర్టిస్ట్ కి ఎందుకు గ్యాప్ ఇచ్చారు, ఆయన ఎందుకు ప్రాపర్ గా యూజ్ చేసుకోకుండా అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటున్నారు అని అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రవిశంకర్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా నడుచుద్ది, కానీ చివరికి వచ్చేప్పటికి ఆ క్యారెక్టర్ ఎండ్ చేసిన విధానం చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. చాలా సింపుల్ గా తేల్చేశారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు ప్రశాంత్ రెడ్డి. ఆయన డైరెక్షన్ చాలా బాగుంది, మంచి సెన్స్ ఉంది కథను చెప్పడానికి సంబంధించి ఆయనకి. ఈ డైరెక్టర్ బలం ఏమిటి అంటే ఎమోషన్, సెంటిమెంట్. ఫాదర్ సెంటిమెంట్ ని సినిమాలో అదరగొట్టు వదిలిపెట్టారు. ప్రధానంగా హైలైట్ సెంటిమెంట్ అనే చెప్పాలి. అసలు ఈ సినిమాని ఒక సెంటిమెంట్ థ్రిల్లర్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే అంతగా తండ్రి కొడుకుల సెంటిమెంట్ ని హైలైట్ చేశారు. థ్రిల్ చేయడం కంటే ఈ డైరెక్టర్ సెంటిమెంట్ తో కట్టుపడేయటం అనే మ్యాటర్ ని మాత్రం చాలా బాగా చేశారు. దానికి చాలా టైం తీసుకున్నారు, ఎక్కువ టైం తీసుకున్నారు, అవసరానికి మించి ఎక్కువ టైం తీసుకున్నారు. ఫాదరు కొడుకుల మధ్యన ఎమోషన్ ని, సెంటిమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం కథ చెప్పే ప్రాసెస్ లో అక్కడే అర్థమవుతుంది అది అంటే ఆ డైరెక్టర్ బలం సెంటిమెంట్ అని. పోతే ఓవరాల్ గా ఎంటర్టైన్మెంట్ ని పరిశీలించి చూస్తే ఆ బలమే బలహీనత అయింది. థ్రిల్లర్ అన్న తర్వాత సెంటిమెంట్, ఎమోషన్ ఇలాంటి వ్యవహారాలని వీలైనంత త్వరగా కన్క్లూడ్ చేసి ఎక్కువ ఫోకస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీద పెట్టాలి. కానీ ఈయన సెంటిమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి థ్రిల్లింగ్ ని కొంచెం ఇచ్చారు. ఇప్పుడు టైటిల్ గురించి మాట్లాడుకుందాం. భజే వాయువేగం, జై హనుమాన్ అని అనుకుందాం. అంటే హీరో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎలాంటి యాక్షన్ బీభత్సం జరగాలి. సరిగ్గా ఒక్కటే సరైన ఫైట్ ఉంది సినిమాలో. అలాంటి యాక్షన్ కట్అవుట్ ని పెట్టుకుని ఒకే ఒక్క ఫైట్ తో సరిపెట్టేయటం అంటే సరిపోద్దా? ఎలా సరిపోద్ది యాక్షన్ కిక్? పవర్ఫుల్ విలన్స్ ఉన్నారు కథలో, ఆ పైన హీరో కూడా ఎలా ఉన్నాడు, అతని బాడీ ఎలా ఉంది అతని మాస్ కట్అవుట్. కానీ ఏం జరిగింది సినిమాలో? మాక్సిమం దాగుడు ముత్త, దండ, కోర్, పిల్లి, వచ్చే ఎల్క, భద్రం అదే నడిచింది, ఆటే నడిచింది ఎక్కువగా ఈ సినిమాలో. అదే చెప్తుంటా, ఎలాంటి యాక్షన్ కట్అవుట్, ఎలాంటి హీరో అతని దగ్గర ఎలాంటి టాలెంట్ ఉంది, దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవట్లేదు. ఈ సినిమాలో కూడా అతని టాలెంట్ కి న్యాయం జరగలేదు. తను మాత్రం తన పాత్ర పరిధి మేర చాలా సిన్సియర్ గా యాక్ట్ చేశాడు. కార్తికేయ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పొచ్చు. ఆ తర్వాత హీరోయిన్ గా కనిపించారు ఐశ్వర్య మీనన్. బార్బీ డాల్ లో ఉన్నారు. అలాంటి అమ్మాయిని తీసుకెళ్లి స్లమ్ లో చూపిస్తుంటే అస్సలు నమ్మబుద్ధి అవ్వలేదు. ఐశ్వర్య మీనన్ ఆవిడ యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్ గా ఉంది. క్యారెక్టర్ కి ఆవిడ ప్రాపర్ గా న్యాయం చేసినట్టు అనిపించలేదు. తనిఖీల బర్ని గారు చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా మంచి రోల్. ఆయన క్యారెక్టర్ బేస్ గా మంచి డైలాగులు ఉన్నాయి, అవి అందరినీ ఆకట్టుకుంటాయి. అపైన డైలాగులు చాలా బాగున్నాయి ఈ సినిమాలో. ముఖ్యంగా సెంటిమెంట్, ఎమోషన్ నడిచే సిచ్యువేషన్స్ లో డైలాగులు బాగా కనెక్ట్ అవుతాయి. రథన్ మ్యూజిక్ బాగుంది, పాటలు పర్వాలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మాత్రం ఓ థ్రిల్లర్ ఇంపాక్ట్ ని ఇచ్చారు, గట్టిగా ఇచ్చారు. మొత్తంగా భజే వాయువేగం ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, కొన్ని ట్విస్ట్లు బాగున్నాయి, కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది. అలా కొన్ని పోర్షన్స్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా ఈ కథ నుంచి సాలిడ్ యాక్షన్ కిక్ వచ్చుండాలి కదా అన్న నిరాశ మాత్రం లైట్ గా తగులుతూ ఉంటది. ఇంటర్వెల్ కి కాసేపటి ముందు నుంచి మంచి గ్రిప్పింగ్ గా నడుచుద్ది కదా, ఇంటర్వెల్ తర్వాత కూడా కాసేపు గ్రిప్పింగ్ గానే ఉంటది. కానీ చివరికి వచ్చేప్పటికీ ఆ గ్రిప్ మిస్ అయింది. లైట్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే తీసుకుంటాం ఎండ్ లో. ఈ సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి, పోతే అవి మరీ దారుణంగా అయితే డిస్టర్బ్ చేయవు. టైం పాస్ కోసం అయితే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. కార్తికేయ కోసం అయితే తప్పకుండా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, రిపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.